చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా 35 లక్షలకు తక్కువ కాకుండా ప్రభుత్వం వాళ్ళకి ఎకరాకు చొప్పున చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వీటికి సంబంధించినటువంటి విషయాల పట్ల రైతులను ఎలాంటి ప్రలోభాలు ఒత్తిడి తీసుకోకుండా ఆ రకంగా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలా. ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ నిర్వాసితుల సమస్యలను పరిశీలించడానికి సిపిఎం నాయకత్వం బృందం అంతా కూడా ఈరోజు ఈ జయమ్మ చెరువు మిగతా ప్రాంతాలనంతా కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈ మొత్తం నారంపేట జిల్లాలో 4 మండలాల పరిధిలో 21 గ్రామాల నుండి 2000 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తుంది. 1600 మంది రైతులు నిర్వాసితులు కాబోతున్నారు. ఈ నిర్వాసితులు అవుతున్నటువంటి రైతులకు ఇక్కడ ఈ భూమి తప్ప, భూమి మీద ఆధారపడి జీవనం కొనసాగించడం తప్ప ఇతర మార్గాలు లేవు. వ్యాపారాలు కానీ ఇతర పద్ధతులు కూడా ఏమి ఉండేటటువంటిది కాదు. చిన్న రైతులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా భూ నిర్వాసితుల చట్టం ప్రకారం 2013 చట్టం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధరకు 3 అంతల రేట్లు పెంచి ధర చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం ఆ రకంగా చెప్తుంది. కానీ ఇక్కడ ఉండేటటువంటి రైతులు అమాయకమైనటువంటి ప్రజల యొక్క రైతుల్ని అనేక రూపాల్లో మభ్యపెట్టి కేవలం ఎకరాకు 20 లక్షలు మాత్రమే ఇస్తామనేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇది రైతులని తీవ్రంగా నష్టం చేసేటటువంటిది, వాళ్ళ బ్రతుకు తెరువు మీద నష్టం జరిగేటటువంటిది. వాస్తవానికి భూమి సేకరించేటప్పుడు భూ నిర్వాసితులకు ఇంకో ప్రాంతాల్లో భూమి చూయించాలా. ఆ రకంగా భూమి చూయిస్తే వాళ్ళు అక్కడ బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వం ఒకవేళ తీసుకుంటున్నప్పుడు అనివార్యంగా ప్రయోజనాల కోసం తీసుకుంటే ఇక్కడ ఉండేటటువంటి మార్కెట్ రేటుకు 3 అంతలు చెల్లించాలా. ఇక్కడ ఎకరా 30 నుంచి 35 లక్షలకు తక్కువ లేదు. 50 లక్షలు కూడా పోయింది ఉంది. రోడ్డు వైపు అయితే ₹1 కోటి వరకు ఉంది. మరి అలాంటి భూమిని కోల్పోయిన తర్వాత చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా 35 లక్షలకు తక్కువ కాకుండా ప్రభుత్వం వాళ్ళకి ఎకరాకు చొప్పున చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వీటికి సంబంధించినటువంటి విషయాల పట్ల రైతులను ఎలాంటి ప్రలోభాలు ఒత్తిడి తీసుకోకుండా ఆ రకంగా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలా. అట్లాగే రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా పోరాడుతున్నటువంటిది న్యాయమైనటువంటిది. మీ జీవనం కొనసాగించడానికి అనివార్యంగా ప్రభుత్వంతో మార్కెట్ ధర చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉండేటటువంటి ఒక రైతు ఒక ఎకరా భూమి ఈ మధ్యలోనే 50 లక్షలకు కొన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో 20 లక్షలు అంటుంది. 30 లక్షలు నష్టపోతాడు. ఇప్పుడు ప్రభుత్వం 20 లక్షల ఎకరాకు అంటుంది. ఎకరాకు 15 లక్షల రూపాయలు రైతు నష్టపోతున్నాడు. అట్లా మొత్తం 2000 ఎకరాలలో ప్రతి ఎకరాకు 15 లక్షల రూపాయలు రైతు నష్టపోతే ఆ రైతును నోరుగొట్టి రైతును రోడ్డు మీద పడేసి ప్రభుత్వం ఎట్లా సరైనటువంటి విధానం అవుతుంది. కాబట్టి పూర్తిగా న్యాయమైనటువంటి ధర చెల్లించాలని చెప్పి ఆ రకంగా జరిగేటటువంటి రైతులు చేసేటటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుంది. అట్లాగే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్తాం. దీని పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.